హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు దాదాపుగా అన్ని సెక్టార్స్ కొంత రికవరీ అనేది జరిగినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అయితే అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ప్రీవియస్గా మనకి 16 పైన ఉండేది, ఈరోజు 1.6% నెగిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు యాక్సిస్ బ్యాంక్లో కొద్దిగా యాక్టివిటీ అనేది క్లియర్గా తెలిసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే 1100 దగ్గర ఎవరైతే కాల్ సెల్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే 1100 దగ్గర ఎగ్జిట్ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో అందుకని నేనేం చేశానంటే చార్ట్ అనేది తీసుకొని దాంట్లో ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించింది. మొత్తం కూడా ఒక కన్సోలిడేషన్ బాక్స్ లాగా ఉంది. అండ్ ప్రీవియస్గా ఈ యొక్క 1030 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, డబుల్ బాటమ్ అనుకోవచ్చు. అక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ చార్ట్ అనేది పుల్ చేద్దాం యాక్సిస్ బ్యాంక్ని. సో యాక్సిస్ బ్యాంక్లో మనం చూస్తుంది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది, గ్రేట్ వాల్యూమ్ ఉంది, అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది. క్యాండిల్ లో వచ్చేసరికి మనకి రఫ్గా 1030 అక్కడ నుంచి క్యాండిల్ అయితే బ్రేక్ చేయలే కిందకి. సో డెఫినెట్గా ఇది మనం ఏమనుకుంటామంటే ఈ హై కానీ బ్రేక్అవుట్ అయితే దీన్ని మనం ట్రాప్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎనీహౌ అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత మళ్ళీ బాయింగ్ యాక్టివిటీ జరిగింది. కొద్దిగా సెల్లర్స్ ట్రై చేశారు కానీ ఇండెసిషన్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో ఈ యొక్క క్యాండిల్ హై కానీ బ్రేక్అవుట్ అయితే ఏది గుడ్ వాల్యూమ్ కావాలి మనకి, స్ట్రాంగ్ వాల్యూమ్స్తో కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వాల్యూమ్స్ కూడా ఈరోజు చక్కగా పార్టిసిపేట్ చేసినాయి మనం చూసుకున్నట్టయితే. సో ఇది ప్రీవియస్ డే హై అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ చూస్తే గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేస్తే గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. చక్కని బ్రేక్అవుట్ అనమాట ఇది. సింపుల్గా మనం దీన్ని డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడా అంటాం. ఓకే, వాల్యూమ్స్తో కలిపి బ్రేక్అవుట్ అయింది కాబట్టి. బట్ ఎనీహౌ బ్రేక్అవుట్ అయ్యే సమయానికి మనం ఏంటంటే అక్కడ అలర్ట్గా లేము అండ్ మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపించింది. అందుకని టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది. 1057 గుడ్ ఎంట్రీ జోన్ లాగా లాంగ్ కోసం అనిపిస్తుంది అని చెప్పేసి పెట్టాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏదైనా యాజ్ పర్ ద డౌ థియరీ స్టాక్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి, ఇలాగా ఈ రిట్రేస్మెంట్ జరుగుతుంది కదా, ఇది మనం సెకండరీ ట్రెండ్ అంటాం. ఈ రిట్రేస్మెంట్ జరిగేటప్పుడు లేదా పుల్ బ్యాక్ జరిగేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ స్వింగ్ నుంచి ఈ యొక్క హైకి మార్క్ చేస్తున్నాను. చూడండి, చేస్తే ఇక్కడ ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఒక స్ట్రెచ్ అనమాట. దాని తర్వాత రిట్రేస్ ఎక్కడ దాకా అయిందంటే 78.6% దాకా రిట్రేస్మెంట్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి చక్కగా పైకి వెళ్ళింది. నా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క రిట్రేస్మెంట్ని మనం ఇక్కడ లేము, ఎందుకంటే ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క ఏది స్వింగ్లో 1035 ఉంది. ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క హైకి మార్క్ చేసుకుంటే కూడా మనకి చూడండి 1000 రఫ్గా ఏంటి 1055 దగ్గర 38.2% దగ్గర మనకేంటంటే ప్రీవియస్గా నెక్ లైన్ ఉంది. ఇది నెక్ లైన్ అంటాం. ప్రీవియస్గా ఏంటంటే రెసిస్టెన్స్ ఇది. సో ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది అండ్ సపోర్ట్ ఉంది, ప్లస్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రఫ్గా 1056 అనమాట. సో అందుకని మనం ఏం చేసామంటే 1057 రఫ్గా మనం ఎంట్రీ తీసుకుంటే కొద్దిగా అప్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పేసి అనిపించింది. మెయిన్ రీజన్ ఏంటంటే హైయర్ హై బ్రేక్అవుట్ అండ్ విత్ గుడ్ వాల్యూమ్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వాల్యూమ్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వాల్యూమ్స్ ఎనేబుల్ చేసుకోండి. చూడండి, మంచి వాల్యూమ్స్ బ్రేక్అవుట్ పార్టిసిపేషన్ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. రైట్, అండ్ ఒకసారి ఇండియా విక్స్ చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంది. అండ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ యొక్క బెంచ్ మార్క్ లోపల ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ బెంచ్ మార్క్ని క్రాస్ చేసింది. కొద్దిగా వాలటిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఇండియా విక్స్లో. ఓవరాల్గా ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మార్కెట్లు కొంత బేరిష్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంది. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే అన్సర్టనిటీ పెరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఇండియా విక్స్ అనేది రైజ్ అయితే. ప్రస్తుతం అయితే కూల్ అయింది. అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం కొద్దిగా చాపీగా ఉన్నాయి. ప్రీవియస్గా స్ట్రాంగ్ ట్రెండ్తో వెళ్ళినాయి, బట్ కొంచెం చాపీ, ఒకరోజు గ్రీన్ ఒకరోజు రెడ్, ఈ విధంగా చాపీనెస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది.
డాలర్ ఇండెక్స్ అనేది ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. 100.6 దగ్గర నుంచి కూడా దగ్గర 104.6 దాకా ఓకే పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్ తీసుకుంది, పైకి వెళ్ళింది. అంటే ప్రతిసారి కూడా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ చేస్తూ ఉంది. సో 1003 అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే మన ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా లాంటివి ఇంకా ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే కూడా కొంచెం చాపీగానే కనిపిస్తుంది, అంత అగ్రెసివ్ సెల్లింగ్ కనిపించట్లా. చూడండి ఇక్కడ మనకి సెల్లింగ్ అండ్ రికవరీ, మళ్ళీ సెల్లింగ్ మళ్ళీ రికవరీ అనేది కనిపించింది. సో ఈ యొక్క హైర్ హై ఫార్మేషన్తో అయితే లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళట్లేదు. అండ్ నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్ విషయానికి వస్తే 21,500 అనేది మంచి సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకున్నాం, ఇది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ 20,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎల్లుండి మనకి ఎక్స్పైరీ ఉంది. సో ప్రస్తుతం 22,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈరోజు కొంచెం స్ట్రాంగ్ రికవరీ జరిగింది కదా, అందుకని దీన్ని 22,000కి తీసుకెళ్ళడం జరిగింది. కోఆర్డినేట్ చేంజ్ చేస్తున్నాను. 22,000 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకోసం దీని కలరు మనం ఏంటంటే రెడ్గా మార్క్ చేద్దాం. ఎందుకని మంచిదని చెప్పేసి కొద్దిగా దూరంగా వెళ్ళారు. ఆఫ్కోర్స్ 21,900 ఉంది కానీ బట్ వెరీ బిగ్ టవర్ 22,000 అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 21,500 దగ్గర, అంటే ఇదే లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది మనకి. సపోర్ట్ కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ అనేది మార్క్ చేస్తున్నాం. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఏది నిఫ్టీలో. అండ్ ఇంట్రాడేలో ఏం జరిగిందనేది చూస్తే ఈరోజు కాల్స్ ఎగ్జిట్ అయిపోయారనమాట. సో ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళుతూ ఉంది కాబట్టి చూడండి, జీరో లైన్ కంటే కింద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే అది ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎవరైతే కాల్స్ షార్ట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్తోనే మార్కెట్ కనిపిస్తుంది. బట్ అగైన్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ 21,900, 22,000 అండ్ 21,500. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్లో బ్రేక్ చేస్తున్నారు కానీ అంత స్ట్రాంగ్గా బ్రేక్ చేయట్లేదు. చూడండి, ప్రీవియస్ లోని బ్రేక్ చేశారు, పెద్దగా ఏమీ స్ట్రెంత్ లేదు. ఓకే, ప్రీవియస్ డే లోని మళ్ళీ బ్రేక్ చేశారు, మళ్ళీ స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. ఓ రకంగా ఏంటంటే సెల్లింగ్ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే రికవరీ జరుగుతుంది. చాపీగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్. ఓకే, ఇక లెవెల్స్ విషయానికి వస్తే మనకి సో ప్రస్తుతం రెసిస్టెన్స్ ఎక్కడుందనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్కి వెళ్దాం. అండ్ రేపే మనకి ఎక్స్పైరీ ఉంది. అండ్ 46,000 దగ్గర ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 46,000 దగ్గర, ఎందుకంటే రేపే ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలామంది కొద్దిగా రిస్క్ తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనకి 45,500 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక్క 500 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్స్ అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది మనకి. అదేవిధంగా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మాత్రం 45,000 దగ్గరే కనిపిస్తుంది మనకి. స్ట్రాంగ్ సపోర్టు 45,000 దగ్గర కనిపిస్తుంది. దీని కలర్ మనం ఏం చేద్దామంటే గ్రీన్ ఇద్దాం. సో ఇది ఇక్కడ నుంచి 500 పాయింట్స్ పైన, 500 పాయింట్స్ కింద వీళ్ళైతే కాల్స్ అండ్ పుట్స్ సెల్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది, మిడిల్ పాయింట్లో ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది. సో చూద్దాం. అండ్ ఓవరాల్గా ఈరోజు ఏం జరిగిందనేది చూస్తే చాలామంది ఏంటంటే ఈ యొక్క పుట్స్ని సెల్ చేశారు. ఓకేనా, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది అండ్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఈరోజంతా మార్కెట్ చాలామంది ఏం చేశారంటే కాల్స్ని ఎగ్జిట్ అయిపోయి అండ్ సెల్ చేసిన దూరంగా వెళ్ళి సెల్ చేశారు, ఇది ఇంట్రాడేలో. అండ్ మొత్తం మీద కాల్స్ ఎగ్జిట్ అయిపోయి పుట్స్ చాలా అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. అండ్ రేపైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 21,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఒక రకంగా ఏంటంటే గ్రీన్లోనే క్లోజ్ అవుతుంది, బట్ డోజీ లాగా కనిపిస్తుంది. ప్రాబబ్లీ మనం కూడా ఒక కన్సోలిడేషన్ లేదా సైడ్వేస్ మార్కెట్ మేబీ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్కి స్పాట్ ప్రైస్కి చూసుకున్నట్టయితే ఇదేమో 21,812 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన్ నిఫ్టీ ఏమో 21,740 దగ్గర క్లోజ్ అయింది, రఫ్గా 743. పెద్దగా వేరియేషన్ అయితే కనిపించట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే మనం స్లైట్గా బుల్లిష్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రీ మార్కెట్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీలో కొంచెం టాక్టిక్గా మూవ్ అయింది. నిన్నేమనుకున్నాం మనం, ఈ యొక్క 20,200 అనేది రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం. అఫ్కోర్స్ మన టెలిగ్రామ్లో కూడా అదే అప్డేట్ చేశాను. చూడండి 20,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ టైం బీయింగ్ అని చెప్పేసి 9/7కి అప్డేట్ చేశాను. అండ్ 19,700 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పేసి అప్డేట్ చేశాను. ఎందుకంటే మనకి ఈ రెండు కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనమాట. బట్ ఈరోజు 20,200 కింద మార్కెట్ ఎగ్జాక్ట్ క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ ఎవరైతే కాల్స్ సెల్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే డిఫెండ్ చేశారు. బట్ ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, మనకి ఇదేమో రెసిస్టెన్స్ అనుకుందాం, ఇదేమో సపోర్ట్ అనుకుందాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని సెల్ చేయడం, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని బై చేయడం కంటే కూడా మార్కెట్ యొక్క డైరెక్షన్ చూడండి. ఇట్లా హైయర్ హై ఫార్మేషన్లో వెళ్తూ ఉందనుకోండి లోవర్ టైం ఫ్రేమ్స్లో. సో బెటర్ ఏంటంటే కాల్స్ని బై చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సెల్లర్ అయితే పుట్స్ని సెల్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మార్కెట్ మనల్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి స్లోగా పైకి వేస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడ సెల్ చేయటం కంటే కూడా ఇక్కడ సెల్ చేయడం అనేది ఉత్తమం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తున్నారో. అండ్ ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే డెఫినెట్గా మార్కెట్ డైరెక్షన్లోనే ఉండాలి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి కాల్స్ అనేది బై చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.